జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందు మనం బద్ధకాన్ని వదలాలి. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు బద్ధకము అనే ఒక మహమ్మారి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటి బద్ధకాన్ని ఇలా గనక మీరు చేసినట్లయితే ఈజీగా వదిలించుకోవచ్చు. సహజంగా బద్ధకం ఎందుకు వస్తుందో మనం చూద్దాం. ప్రతి వ్యక్తికి కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించకపోయినా బద్ధకం వస్తుంది. ప్రతినిత్యము కూడా పాజిటివ్గా ఆలోచించకపోయినా కూడా బద్ధకం వస్తుంది. బద్ధకము రావటానికి మెయిన్ రీజన్ ఏమిటి అని అంటే, ఏదైతే మనకి నచ్చని విషయాలు మనకి పదే పదే మనం ఆలోచిస్తూ ఉన్నామో, అలాగే నిన్నట్లో కానీ రేపు ఏదో జరగాలి అది జరగలేదు అనే ఒక భావనతో మనం ఉన్నట్లయితే గనక మనలో నెగిటివ్ అనేది వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో మీకు తెలియకుండానే బద్ధకం వచ్చి తీరుతుంది.